ఆ అమ్మాయి ఎవరు తన్వి యాదవ్ నాకు తెలియదు, ఆ వీడియో ఏమైందో కూడా తెలియదు అసలు. నేను తర్వాత చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాలన ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బూతులు మాట్లాడడం అనేది వ్యవహారిక భాష. అక్కడ బూతులు అనేది మామూలుగా ప్రేమతో కూడా లంకొడక బాగున్నాం అనేది ప్రజల భాష. అది సోషల్ మీడియా వచ్చినాక, మొబైల్లో డెమోక్రటిక్ అయినాక సోషల్ మీడియాకి వచ్చింది. బూతులు ప్రజలు కొత్తగా మాట్లాడుతున్నారా? మన తాతల కాలంలో మాట్లాడలేదా? మన నాన్న కాలంలో మాట్లాడలేదా? ఇవాళ గ్రామంలో ఏ గ్రామంలో పోయినా బూతులు మాట్లాడకుండా ప్రజలు ఉన్నారా? బూతులు మాట్లాడే దాన్ని ఒక అమ్మాయి, అది మరి ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం నాకైతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను చాలాసార్లు పోయినా, ఆ రైలింగ్స్ చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని తెలుస్తుంది. అది కాదా అనేది నాకు తెలియదు. ఒక తన్వి యాదవ్ అనే అమ్మాయి నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి, పాపం ఆయన ఏదో బూతులు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి రికార్డు చేయడము తప్పు. ఫస్ట్ అసలు అమ్మాయి ఆ బూతులు వినడం తప్పు.